సర్కార్ కొలువులకు నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు పడతాయా అని మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ముళ్ళు మస్తు ఆశగా ఎదురు చూస్తుర్రు. అధికారం ఇస్తే రాగానే కొలువులేస్తాం, ఖాళీలన్నీ నింపుతాం అన్నట్టే చెప్పి గద్దెనెక్కిర్రు షే పార్టీ వాళ్ళు. అందుకే నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని కాసుకొని కూస్తుర్రు అందరూ. అన్నమాట ప్రకారం అటు సర్కార్ వాళ్ళు కూడా రువ్వడిగా పనిచేస్తుర్రు. నిరుద్యోగులంతా బేఫికర్ ఉండుర్రి, ఒకటే ఏడాదిలో అందరినీ దిల్కుష్ చేస్తాం అని అంటుర్రు. అట్లిట్లా నిరుద్యోగులకు జర్ర మనసు నిమ్మలమయ్యేటట్టు చేసింది గవర్నర్ మేడం. టీఎస్పీఎస్సీ పాత సభ్యులు రాజీనామా పెట్టిన ఇన్నొద్దులు మేడంగా కాగితాల మీద సంతకాలు పెట్టలేదు కదా. ఇక మేడం మస్తు బిజీగా ఉన్నారు కావచ్చు. ఇన్ని రోజులకు ఇక వాళ్ళను పురాగా ఇంటికి తోలే ఇగురని చేసింది. రాజీనామాలకు ఆమోదం దొరికింది. ఇక మొన్న సీఎం సారును కొలువుల గురించి అడిగితే పాతోళ్ళ రాజీనామాలు ఆమోదం కాగానే కొత్త వాళ్ళను పెట్టి కొలువులు నింపుతాం అన్నట్టు చెప్పుకొచ్చిండు కదా. ఇక ఇప్పుడు గా పని రువ్వడిగా నడిచేటట్టున్నది. మెగా డిఎస్సి గ్రూప్స్ కొలువులు అన్ని కలిపి ఒక్కటే ఏడాదిలో 2 లక్షల కొలువులు నింపుతామని హామీ ఇచ్చిర్రు షే పార్టీ వాళ్ళు. నిధులు లేవు, ఖజానా ఖాళీ అయ్యిందని చెప్పి అస్సలు వెనకకు తగ్గరాట. 600 కొలువులు ఇచ్చుడే అంటున్నారు సర్కార్ వాళ్ళు. మనసుంటే మార్గం ఉంటుంది అనే విధంగా 6 గ్యారంటీల్లో భాగమైన నా నిరుద్యోగ తమ్ముళ్ళకి మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేది బరాబర్. అదన్నట్టు ఒక్కటే ఏడాదిలో 2 లక్షల కొలువులు బరాబర్ ఇస్తారట. అందరు కష్టపడి చదువుకోవాలి, అయ్యా వాళ్ళకు మంచి పేరు తీసుకురావాలి అన్నట్టు చెప్పిండు మంత్రి పొంగులేటి సారు. ఖమ్మం పట్టణంలో ఓ కోచింగ్ సెంటర్ సురువు చేయనికి పోయిన సారు గిట్ల నిరుద్యోగులకు ధైర్యం చెప్పిండు. అంతేకాదు మంత్రి గానికే తాను పడిన కష్టాల గురించి కూడా చెప్పుకొని కండ్ల నీళ్లు పెట్టుకున్నాడు. అనేక కష్టాలు, అనేక అవమానాలు, ఒంటరిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కన్నీరు నా కార్యకర్తలు నా నాయకులు పెట్టుకున్నప్పుడు వారి ముందు నేను బాధపడితే వారు బాధపడతారని దిగమింగుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కార్చుకునేవాడిని. లోపటికెళ్లి దుఃఖం పొంగుకొచ్చింది సారుకు. అయినా గాని ఆపుకొని ముచ్చట్లు చెప్పిండు. ఇక ఇప్పటికే సీఎం సారు ఓసారి ఢిల్లీకి పోయి సెంటర్ల కలెక్టర్లు గాని ఇంకే పరీక్షలు పెట్టే ఆఫీసర్లు ఉంటారు కదా, అగో వాళ్ళతో మాట ముచ్చట చేసి వచ్చిండు. గసొంటి పద్ధతే తెలంగాణలో కూడా పెడతామంటున్నారు. మరి ఇక టీఎస్పీఎస్సీ పాత సభ్యుల రాజీనామాలకు ఆమోదం అయితే వచ్చింది కాబట్టి కొత్తోళ్లను ఎప్పుడు తీసుకుంటారో, కొలువుల నోటిఫికేషన్లు రానికే ఎంత టైం పడుతుందో ఇక చూడాలి. ఉత్తప్పుడేమో పక్క రాష్ట్రాల గురించి పెద్దగా పట్టించుకోరు గాని ఎలక్షన్ల టైంలో మాత్రం పక్క రాష్ట్రాల మీద దుబ్బెత్తి పోసుకుంటా సొంత రాష్ట్రంలో పతారా పెంచుకునే ఎగిరం చేస్తుంటారు లీడర్లు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో గట్లే అయ్యింది. ఏపీలో అవి లేవు ఇవి లేవు, తెలంగాణలో అన్ని ఉన్నాయి అన్నట్టు ప్రచారం చేసుకున్నారు అప్పట్లో కార్ పార్టీ వాళ్ళు. అట్లే ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న ఫ్యాన్ పార్టీ వాళ్ళు కూడా తెలంగాణ గురించి చెప్పుకుంటే ప్రచారం చేసుకుంటుర్రు. ఇక చూడుర్రి, వాళ్ళు మంచిగా ఉన్నారు అని చూపెట్టుకొని ఇంకే పక్క అంటున్నోళ్ళ మీద దుబ్బెత్తి పోస్తుంటారు కొంతమంది. నెరీ రాజకీయాలల్లా అందులో ఎలక్షన్ల టైంలా గిట్లనే అవుతుంటది. ఇక ఇప్పుడు ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఇంటర్నెట్ గూట్లే పెట్టిన ఓ పోస్టు చేయబట్టి ఆటోళ్ళు ఈటోళ్ళు మాటలు అనుకుంటారు. ముచ్చటేంటిదంటే మంగళవారం నాడు అభయహస్తం దరఖాస్తుల వివరాలన్నీ కంప్యూటర్లకు ఎక్కియనికే పేపర్లు బండి మీద తీసుకుపోతుంటే బాల్నగర్ బ్రిడ్జి మీదకి రాగానే గాలికి కాగితాలన్నీ రోడ్డు మీద ఎగిరిపడ్డాయి. దాని మీద తెలంగాణ సర్కార్ వాళ్ళు ఎమ్మటే చర్యలు తీసుకున్నారు. ఆఫీసర్ను సస్పెండ్ కూడా చేసిర్రు. ఇక గా ముచ్చటను ఏపీల ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఇంటర్నెట్ లో పెట్టిర్రు. అగ చూడర్రే, తెలంగాణలో దరఖాస్తులు రోడ్డు పాలవుతున్నాయి, మేమైతే వాలంటీర్లను పెట్టి ఇంటింటికి సర్కారు పథకాలు అందిస్తున్నాం అన్నట్టు రాసుకొచ్చిర్రు. తెలంగాణ కంటే ఏపీ సర్కారే నయం అన్నట్టు చెప్పుకొచ్చిర్రు. ఇక గీ ముచ్చట మీద ఇంటర్నెట్ లో కిరికిరి నడుస్తున్నది. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకోరాదుర్రి, వాళ్ళతోని వీళ్ళతోని పోల్చుకునేందుకు అని కొంతమంది కామెంట్లు రాస్తుంటే, అట్లనే ఏపీ రోడ్లు తెలంగాణ రోడ్లు, ఏపీ అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి, వాటిని కూడా పోల్చుకోరాదుర్రి ఓసారి అని ఇంకింతమంది కామెంట్లు రాస్తున్నారు. దొరికిందే సాందని కొంతమంది సైకిల్ పార్టీ వాళ్ళు నడమ జొర్రుతున్నారు. ఫ్యాన్ పార్టీ వాళ్ళను పొట్టు సాపిస్తున్నారు. ఏమైనా తెలంగాణలో చెయ్యి పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రు కాబట్టి ఏపీలో షర్మిలక్క చెయ్యి పార్టీకి పెబ్బ అవుతుంది అంటున్నారు కాబట్టి ఎలక్షన్లలో ఫ్యాన్ పార్టీ వాళ్లకు సైకిల్ పార్టీ వాళ్ళతోనే కాదు చెయ్యి పార్టీ వాళ్ళతో కూడా గట్టిగానే లడాయి నడిచేటట్టున్నది అనుకుంటారు ఇప్పుడు అందరూ.
అసలు మ్యాచ్ ఇడిచిపెట్టి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి వెళ్ళిపోయిండు. అప్పుడే అవుట్ అయ్యిండు. అరే రే రాజకీయం అంటే ఏందో తెలియకపాయ కదా అని అనుకుర్రు చాలా మంది. కానీ అంబటి రాయుడు మంచిగా ఆరితేరినట్టే ఉన్నాడు. రాజకీయాలకు దూరం ఉంటా, ఆట ఆడుకోవాలి, దుబాయ్ పోవాలి అని చెప్పినోడు ఇప్పుడు మళ్ళా మెల్లగా గిలాస్ పార్టీతోని ఎవ్వరని నడిపిస్తున్నాడు. జంపింగ్లల్లా అందరికంటే రువ్వడిగా ఉన్నాడు అంబటి రాయుడు. ఆటల గురించి ఏం తెలియనోళ్లే రాజకీయాల జంపింగుల మీద జంపింగులు చేస్తుంటే మంచి ఆటగాడు అంబటి రాయుడు జంపింగులు చేయకుండా ఎట్లుంటాడు అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. గంతేకాదు వారం దినాలకే ఫ్యాన్ పార్టీకి రాజీనామా పెట్టి అలిగిపోయేటాలకు అయ్యో రాజకీయం తెలియనట్టున్నది అనుకున్నారు. కానీ గంత తెలియకుండా ఏం లేడు అని ఇప్పుడు సమధి అవుతున్నదట. అన్ని తెలుసు నాకు అన్నట్టు మెల్లగా గిలాస పార్టీలో జొర్రే ఇగురం చేస్తున్నాడు రాయుడు. గదే పవనాల్ సార్ పార్టీ జనసేనల షరీకయ్యే ఆలోచనలు నడుస్తున్నాయట. ఆగో ఏమైంది, ఎందుకు పోయినావు అని ఫ్యాన్ పార్టీ వాళ్ళు అడిగితే దుబాయ్లో ఆట ఉన్నది, బొంబాయి తరపుకే ఆడాలే, ఇప్పటంతలా రాజకీయం వద్దనుకుంటున్నా అన్నట్టు ఇంటర్నెట్ లో కామెంట్ రాసిండు. ఆటగాడు కాబట్టి మళ్ళా ఆట మీద పాయిరం ఎక్కువైంది కావచ్చు, మంచిదే అనుకున్నారు అందరూ. కానీ అంతల్నేగో గిట్ల జనసేన ఆఫీసులో ప్రత్యక్షమయ్యిండు. మంగళగిరిలో ఉన్న పవనాల్ సార్ ఆఫీసుకు పోయి 2.5 గంటల సేపు కూకొని మాట ముచ్చట చేసిండాట. అటెనక ఎవ్వలతో మాట్లాడకుండా గుంటూరుకు పోయిండాట. మరి ఇక లోపట ఏం నడిచిందో గాని అంత చూస్తుంటేనైతే కాటమరాయంతో కాల్చేటట్టే ఉన్నాడు అంబటి రాయుడు అని గట్టిగానే ప్రచారం అవుతున్నది. అన్నేమో గాని కండువా కప్పుకున్న వారం దినాలకే కాదని ఫ్యాన్ పార్టీ వాళ్ళను కానోళ్ళని చేసుకున్నాడు. ఇప్పుడు గిలాస పార్టీలకు పోయేటప్పుడు అన్న వెనక ముంగట అన్ని చూసుకొని పోతే మంచిగా ఉండు. ఆయనతో మళ్ళా వారానికే దుబాయ్లో ఆట ఉన్నదంటే ఆగమవుతుందా అని అనుకుంటారట ఈ ముచ్చట చూసిన పబ్లిక్. మరి ఏమవుతుందో చూడాలి. ఎప్పుడు ఏమయ్యేది తెలుస్తలేదు. పాడే గా అమెరికా దేశంలోనట విమానం గాల్లో ఉండంగానే తలుపురెక్క ఇరిగిపోయి కొట్టుకుపోయిందట. అప్పుడు 5 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతున్నదట విమానం. ఆయన కూడా దేవుని పుణ్యాన ఎవళ్ళకేం కాలేదు, బచాయించిర్రు. గినడమ టైం అస్సలు మంచిగా ఉంటలేదుల్లా. ఇగో గట్లే మన దగ్గర నాంపల్లిలో చూడుర్రి జర్రట్ల ఎంత పెద్ద గండం తప్పిందో. ఈ నడమ ఏమైతున్నదో ఎట్లయితున్నదో గాని మాల్ గాడీలు, ప్యాసింజర్ గాడీలు ఎప్పుడు పడితే అప్పుడు గాడి తప్పుతున్నాయి. దడక్ అనుకుంటా పోతనే యాన్నో ఓ కాడ ఎక్కి తిరిగేటోళ్లకు షాకులు ఇస్తున్నాయి. ఇగో గిట్లనే అయ్యింది నాంపల్లి రైల్ స్టేషన్లా. చెన్నైకేళ్ళు వచ్చిందట చార్మినార్ ఎక్స్ప్రెస్. 600 కిలోమీటర్లకు ఎక్కువనే ఏ కిరికిరి లేకుండా మంచిగా మోసుకొచ్చింది అందరినీ. మరి ఇక నాంపల్లికి రాగానే ఏమైందో ఏమో, అబ్బాయిగా వచ్చేసినవరా నాయనా అని పెయి జలకిచ్చిందో, లేకపోతే డ్రైవర్లకు ఆవులింతలు వచ్చినాయో గాని ఆగకుండా పోయి గోడకు దబేలమని గుద్దుకున్నది. పట్టాలు అయిపోయి గోడ ఎదురుగా ఉన్నదని రైలు నడిపే డ్రైవర్లకు తెలియలేదా, లేకపోతే బిరేకు వాడలేదా, ఏమైందో ఏమో మొత్తానికి పోయి గోడకు గట్టిగానే దాకింది. ఆఫీసర్లు అసలు ఎందుకు గట్ల అయిందోనని తెలుసుకునే పనిలో పడ్డారట. ఇంకో దిక్కు ఇంజన్ పోయి గట్టిగా గోడకు గుద్దుకునేటాలకు వెనక 3 డబ్బాలు పట్టాల మీద నుంచి పక్కకు జరిగినాయట. టక్కరిచ్చే టయానికంటే ముందుగానే చాలా మంది రైళ్లకేంచి దిగేసిర్రాట. కొంతమంది మాత్రం అప్పుడప్పుడే అన్ని సగబెట్టుకొని తలుపుల కాడ నిలుస్తున్నారట. వాళ్లకు దెబ్బలు గట్టిగానే తగిలినాయి అంటున్నారు. ఎమ్మటే ఆఫీసర్లు దవాఖానకి వేసుకపోయినరాట. దెబ్బలు తాకిన వాళ్ళకు పైసలు ఇస్తామన్నారట ఆఫీసర్లు. ఏమైనా జర్రట్ల పెద్ద గండమే తప్పింది. స్టేషన్లో ఆగేటందుకు రైలు నెమ్మలంగా వచ్చింది కాబట్టి ఎవ్వలకేం కాలేదు. అదే రువ్వడిగా వచ్చి గుద్దుకునింటే డబ్బాలన్నీ పక్కకు పడేవే, పబ్లిక్ అంత ఆగమయ్యేటోళ్ళు అంటున్నారు. గాచారం పాడగాను 100 కిలోమీటర్ల నుంచి మంచిగా తీసుకొచ్చి ఆఖరికి ఆగే జాగల గిట్ల జలకిచ్చింది. ఇంకా నయం లేచిన యాళ్ళ మంచిగా ఉన్నది అనుకుంటా ఇండ్లకు పోయిర్రట రైలు దిగిన పబ్లిక్. ఎగిరే కార్లు వస్తున్నాయి, షేనోడు పర్మిషన్లు ఇచ్చిండు, అమెరికా దేశపోళ్ళు ఎక్కి తిరుగుతుర్రు, జపాన్ దేశంలో కిరాయికి తిప్పుతుర్రు అని ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటుంటాం. అయితే ఈసారి మాత్రం అట్లా కాదు, మనోళ్ళు కూడా ఎగిరే కార్లను తీసుకొచ్చి ఎగిరం చేస్తుర్రు. జపాన్ దేశం కంపెనీతో కలిసి మనోళ్ళు ఎగిరే కార్లను తయారు చేస్తారట. అన్ని దేశాలతోని పోటీ పడుతున్నారు మనోళ్ళు. చైనా, అమెరికా దేశాల తీరుగా మన దిక్కు కూడా ఎగిరే కార్లను తయారు చేసే కార్యం ముంగటేసుకుంటున్నారు. ఇప్పటికే మన దేశంలో స్కై డ్రైవ్
కంపెనీలు ఎగిరే కార్లు తయారు చేస్తున్నారట. ఇక ఇప్పుడు వాళ్లకు జపాన్ దేశం వల్ల సుజుకి కంపెనీలు సోపతి కూడినరాట. పెద్దగా ఆలస్యమేం కాదట, జల్దిగానే మన దేశంలో కూడా ఎగిరే కార్లు రయ్య గాలిలో ఎగురుతాయి అంటున్నారు. గుజరాత్ రాష్ట్రంలో దేశాల నుంచి వచ్చిన కంపెనీ ఓనర్లతో మీటింగులు అవుతున్నాయి కదా, గా మీటింగులనే గీ ఎగిరే కార్ కథ ఏంటిదో బయటకు వచ్చింది. మనోళ్ళు జపాన్ దేశపోళ్ళు ఎదురు బదురు కూకొని మాట ముచ్చట చేసుకొని కలిసి పనిచేయాలని చేతులు కలిపినరాట. అవి చూడర్రే, మనోళ్ళు తయారు చేసే ఎగిరే కారు గట్లుంటదట. ఛార్జింగ్ పెట్టుకొని నడుపుకునేటట్టు తయారు చేస్తున్నారట. అంతేకాదు మిద్దెల మీదనే దిగేటట్టు, ఇండ్ల మీదకి వెళ్ళి ఎగిరేటట్టు ఏర్పాట్లు చేస్తారట. పట్నంలో తిరగనికే ఆఫీసులకు పోనికే వాడుకోవచ్చట. చూడనికే చిన్నగానే కానొస్తున్నది గాని 3 సీట్లు ఉంటాయట లోపట. దీన్ని కార్ అనే కంటే ఓ చిన్నపాటి విమానం అనుకోరాదురిగా. ఇప్పటికైతే ఇంకా అన్ని తీర్ల తయారు చేసి టెస్టింగులు చేసే కానే ఉన్నారట. సర్కారోళ్ళు పర్మిషన్లు ఇచ్చి అన్ని తీర్ల వాటికి ఎగిరే సౌలతులు కల్పిస్తే గాని పూర్తిగా మన దిక్కు ఎగిరే కార్లు అందుబాటులోకి వస్తాయి. ఎక్కువ టైం ఏం పట్టదని అంటున్నారు. అరే ఇంకో ముచ్చటున్నదిలా అప్పుడే మర్చిపోయినా కదా, ఇక గివార్తినుర్రో సరే. ఎప్పటి సందో పోలీసోళ్ళు నెత్తినోరు కొట్టుకుంటున్నా ఒక్క దమ్మిడి కూడా ఇదిల్సని పెండింగ్ రాయిళ్ళు ట్రాఫిక్ చలాన్ల మీద ఆఫర్ పెట్టటాలకు ఎగబడి కట్టిర్రు. 100కి 25, 100కి 50 అని ఒక్కో బండికి ఒక్కో ఆఫర్ పెట్టిర్రు కదా ఆఫీసర్లు. ఇక ఆఫర్లు చేయబట్టి ఇన్నొద్దులు దొంగల తీరుగా తప్పించుకొని తిరిగిన వాళ్ళంతా ఇప్పుడు చలాన్లు కట్టి జబ్బలు ఎగిరేసుకుంటూ తిరుగుతున్నారట. డిసెంబర్ 26 తారీఖు నుంచి సురువు చేస్తే 15 రోజులలోనే ఏం తక్కువ 1,07,00,000 చలాన్లు కట్టిర్రాట. అట్లా 107 కోట్లు సర్కారుకు ఆందాన వచ్చిందట. ఇక మొత్తం 3,09,00,000 పెండింగ్ చలాన్లు ఉంటే అందులో 1,07,00,000 చలాన్లే వసూలైనాయి. ఇంకా 2 కోట్ల చలాన్లు పెండింగులు ఉన్నాయి. అందుకే బుధవారంతో ఆఫర్ ఒడిసిపోవాలి గాని సర్కారోళ్ళు ఇంకో 20 రోజులు పొడిగించాలని నిర్ణయం చేసిర్రాట. అంటే జనవరి 31 దాకా ట్రాఫిక్ చలాన్ల మీద ఆఫర్ నడుస్తుంది అన్నట్టు. ఇప్పటికీ కూడా ఇంకే వల్ల నాకు కట్టకపోతే రంది లేకుండా పోయి కట్టుకోర్రి. గడువు దాటిందంటే మాత్రం ఆఫర్ గీఫర్ ఏముండదట. 10,000 ఉంటే 10,000, 50,000 ఉంటే 50,000 మొత్తం ముక్కు విండి వసూలు చేస్తారట. మరి అవకాశం ఉన్నప్పుడే వాడుకోవాలి. రూపాయి కట్టే కాడ చారానా కట్టి బయట పడుర్రే. ఫ్రీ అంటే ఎవరు లూకుంటారు, ఎవరైనా వాడుకోవాలనే చూస్తారు. అట్లే ఇప్పుడు తెలంగాణ సర్కార్ పెట్టిన ఫ్రీ బస్ పథకాన్ని పక్క రాష్ట్రాల ఆడోళ్ళు కూడా వాడుకుంటుర్రు. గట్లెట్లా వాడుకుంటారు, గుర్తింపు కార్డు చూపెట్టాలి కదా అని అంటారేమో. అది వాజీబే గాని ఫ్రీ అనేటాళ్లకు ఏదో ఒక రకంగా తీసుకుంటుర్రట టికెట్. అందుకే కండక్టర్లకు ఆడోళ్లకు నడుమ లొల్లులు కూడా అవుతున్నాయి. ఇగో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూడుర్రి ఎట్లయిందో. కొందరు పొల్లగాండ్లను వేసుకొని బస్సులలో పోతుంటే ఎట్లా చేస్తారు, మావోనికి ఇంకా ఫుల్ టికెట్ అంత వయసు రాలే అని అబద్ధం చెప్తుంటారు. కండక్టర్ తోటి వాదించి సగం టికెట్ కొట్టేటట్టు చేస్తుంటారు. అసొంటిది ఇక ఫ్రీ బస్ పథకం అంటే ఇంకెట్లుండాలి, ఓ మామూలుగా లేదు పొర్రి. పక్క రాష్ట్రం ఆడోళ్ళు కూడా 0 టికెట్లు తీసుకుని ప్రయాణం చేస్తుర్రు. అట్లా చేసేట్లనే నిర్మల్ జిల్లాల మహారాష్ట్ర ఆడోళ్లకు బస్ కండక్టర్ కు నడుమ పెద్ద పంచాదే అయ్యింది. అట్లిట్లా లొల్లి పోలీస్ స్టేషన్ దాకా పోయింది. ఇగో ఈడగానొస్తున్న ఆడోళ్ళు మహారాష్ట్రలేనట. నిర్మల్ ఓనికే బైన్సాల బస్ ఎక్కిర్రట. ఇక ఆ ముచ్చట కండక్టర్ కు ఏమెరక, మొదలే ఆధార్ కార్డ్ చూపించమంటే అయిపోయేది. కానీ తొలుత 0 టికెట్ కొట్టిండట. వాళ్ళు కూడా తెలిసో తెలియకనో తొలుత టికెట్ తీసుకుర్రట. కానీ ఇక లెక్క ప్రకారం గుర్తింపు కార్డ్ చూపించాలి కాబట్టి టికెట్ కొట్టనీకే కారెట్ అడిగిండట కండక్టరు. అక్కడ శురువైందట లొల్లి. ఆధార్ ఇయ్యమంటే ఇయ్యమని వాదుకు దిగిర్రట ఇద్దరు ఆడోళ్ళు. ఇక ఆడోళ్లతోటి ఎట్లుంటది కిరికిరి, లొల్లి ఎంతకు తెగనట్టున్నది. ఇక ఇట్లయితే కాదని బస్ డ్రైవర్ చక్కగా దగ్గర్లున్న డిలావార్పూర్ మండలం పోలీస్ స్టేషన్ కు కొట్టిండు. పోలీసులకు ముచ్చట చెప్తే ఇక కాసేపు అక్కడ నడిచింది పంచాది. ఆఖరికి ఇక కొత్తగా వచ్చినాం తెలియదని అన్నట్టు చెప్పిర్రట ఆడోళ్ళు. అట్లా లాస్ట్ కు లొల్లి సలవడ్డది. కానీ ఏందన్నట్టు గీది, మనకాడ ఫ్రీ బస్ పథకాన్ని చూసి పక్క రాష్ట్రాల ఆడోళ్లకు పానం కొట్టుకోవట్టే. ఏమో రేపు మాపు ఓట్ల కోసం అన్ని రాష్ట్రాలలో ఈసొంటి పథకం తెచ్చినా ఆశ్చర్యం లేదు అని అనుకుంటురు. ముచ్చట తెలిసిన చాలా మంది ఇప్పుడు అట్లే అయ్యేటట్టున్నది చూస్తుంటే.
త్రేతాయుగంలో ఆ రాముణ్ణి చూసి తరించేతందుకు శబరి ఎంతో ఎదురు చూసింది. రాముని సేవల తరించేతందుకు ఆ ఆంజనేయ స్వామి ఎంతో ఎదురు చూసిండు. రామునితో స్నేహం కోసం సుగ్రీవుడు సకల వానర సైన్యం ఎదురు చూసింది. రాముడి 14 ఏళ్ల అరణ్యవాసం కారణంగా వాళ్ళందరికీ కల నెరవేరింది. ఆ రాముని దర్శనం అయ్యింది. అయితే ఒక్క త్రేతాయుగంలోనే కాదు, ఈ కలియుగంలో కూడా ఆ రామయ్య దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులు ఎందరో ఉన్నారు. పెళ్లి చేసుకోకుండా కొందరు, మౌన వ్రతం చేసుకుంటా కొందరు ఆ రాముని సేవలో ఏదో ఒక రకంగా తరిస్తుర్రు. ఇగో అసొంటి కలియుగ శబరి ముచ్చట పట్టుకొచ్చిన చూడురు మీరు కూడా. మొన్న చెప్పుకున్నాం కదా ఆ రామయ్య కోసం లగ్గాన్నే త్యాగం చేసిన ఓ భక్తుని కథ. ఇక ఇప్పుడు అయోధ్యలో శ్రీరాముడు కొలువు తీరబోతున్న యాళ్ళ అసొంటి గొప్ప గొప్ప భక్తుల ముచ్చట్లెన్నో బయటికి వస్తున్నాయి. అందున సరస్వతి వేదేవి అగర్వాల్ అనేటి ఈ అవ్వ భక్తి గురించి చెప్పుకోవాలి. మొదలు అయోధ్యలో ఆ రామయ్య దర్శనం కోసం 30 ఏళ్ల బట్టి మౌనవ్రతం చేస్తుంది అవ్వ. హౌ ఎప్పుడో 50 ఏళ్ల వయసులో అట్లా మొక్కు పెట్టుకున్నదట. ఇక ఆనాటి సంధి నోరు తెరిచింది లేదు, ముచ్చట్లు చెప్పింది లేదు. ఏం మాట్లాడాలన్నా మూగ సైగలేనట. ఏదన్నా పెద్ద ముచ్చట చెప్పాలంటే పెన్ను అట్టి కాగితం మీద రాసి చూయిస్తదట. అట్లా 30 ఏండ్లు మూగ నోము నోసిందంటే గీ అవ్వ రామభక్తిని తారీఫ్ చేయాల్సిందే పొర్రి. మరి కాదా? మాటలు వచ్చి కూడా మాట్లాడకుండా ఉండుడంటే చిన్న ముచ్చట్న. మళ్ళా 30 ఏళ్ల సంధి గిట్లుండుడంటే అది భక్తితోటి తప్ప దేంతోటి అయ్యే పని కాదు. గీ అవ్వ భక్తి అంత గొప్పది మరి. అందుకే అవ్వ భక్తికి మెచ్చినట్టే ఉన్నాడు ఆ శ్రీరాముడు. అయోధ్యలో వెలిసి అవ్వ మొక్కు తీరేటట్టు చేస్తున్నాడు. 22 తారీఖు నాడు అయోధ్యలో సీతారాములను ప్రతిష్ఠ చేసుడే ఆలస్యం. రామ్ సీతారామ్ అని చెప్పుకుంటా మౌన వ్రతాన్ని ముగిస్తదట అవ్వ. అంతేకాదు ఆఖడి నుంచి అయోధ్యలోనే ఉంటదట. ఇక ఎంత గొప్ప శ్రీరాముని భక్తురాలో కదా. ఇంత గొప్ప భక్తురాలకు కలియుగ శబరి అని బిరుదిచ్చినా తప్పులేదు పొర్రి. ఇక గీ అవ్వ ముచ్చట గిట్లుంటే ఆ అయోధ్య రామునికి వైరి పక్షంలో కూడా పరమ భక్తులు ఉన్నారు లో. అందున రావణుడు అంటే ఇష్టపడేటి లంకేష్ అలియాస్ మున్నా నామ్దేవ్ అనేటి గీ కాక కూడా ఒకడు. అయోధ్య రాముని దర్శనం కోసం చూస్తున్నాడట గీ కాక. అవునట, మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ లో ఉంటాడు 70 ఏళ్ల గీ మోతేవారి. నిత్యం లంకాధీశుడు రావణ బ్రహ్మకు పూజ చేస్తాడట. అంటే రావణుడికి పరమ భక్తుడు అన్నట్టు. అంత భక్తుడు కాబట్టే అందరూ లంకేష్ అని పిలుస్తుంటారట. అసొంటిది ఇప్పుడు గీ కాక కూడా ఆ రామయ్య దర్శనానికి తహతహలాడుతుండు. అంతేకాదు ఇన్నేళ్ల జీవితంలో ఇప్పటికీ ఒక్కసారి కూడా జై శ్రీరామ్ అన్నది లేదట. जैसे रावण ने अपनी जिंदगी खपा दी कि फिर भी हमें यहाँ ले जा बैकुंठ धाम, तो हमने 7 महीना 70 साल में ये रावण ने 7 चौकड़ी बात पाया। हमने समझ लो 7 की 70 में हमने अपनी रामायण की है, रावण की पूजा की है। उद्धार हमारा रावण को ही तो राम ने मारा, हमने मारा तो उद्धार तो कभी नहीं। ఇగో గిదే శిట్ట శివ అంటనట ఆ రామునికి జై అనుడు. గొప్ప ముచ్చటే కదా. అభిమానం ఉండాలి గాని కొందరికి మాత్రం పిచ్చి అభిమానం ఉంటది. అభిమానించేటోళ్ళ కోసం కోసుకోమన్నా కోసుకుంటారు. నిత్యం వాళ్ళ ధ్యాసలనే ఉంటారు. వాళ్ళ కోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఆ దేవుణ్ణన్నా తలుసుకుంటారో లేదో గాని అభిమానించేటోళ్ళను మాత్రం మనసులో నింపుకొని మనసారా ఆరాధిస్తారు. రామకోటన్నా రాస్తారో లేదో గాని వాళ్ళ పేరును కోటిసార్లు రాయమన్నా రాస్తారు. ఆగో అసొంటి భక్తుడెగ్గి కాక. ఇంతకు ఆయన భక్తి ఎవల మీదనో చూడుర్రి. రామకోటి రాస్తారు కొందరు, గోవింద కోటి రాస్తారు ఇంకొందరు. కానీ ఇగో శత్రుఘ్న భరద్వాల్ అనేటి గీ కాక మాత్రం ఏకంగా మోడీ కోటి రాస్తున్నాడు. అంటే గదే ప్రధానమంత్రి మోడీ సార్ పేరుని రామకోటి గోవింద కోటి రాసినట్టు రాసుకుంటూ పోతున్నాడు అన్నట్టు. ఎందుకంటే మరి మోడీ సార్ అంటే గంత పాయరమట ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేధీ పట్నంలో ఉండేటి గీ కాకకు. అట్లా ఇప్పటికీ 9,09,000 సార్లు మోడీ మోడీ అని రాసుడు పూర్తి చేసిండట. అంటే మోడీ సార్కు ఎంత పెద్ద భక్తుడో అర్థం చేసుకోర్రిగా. మస్తు ఇష్టం అట మోడీ సార్ అంటే. మరి ఇక మోడీ సార్ల గంతగనం ఏం నచ్చిందయ్యా అనంటే మోడీ సార్ మంచి మనసు నచ్చిందట. అంతకంటే ముఖ్యంగా రామ మందిరం కట్టిస్తున్నాడు కదా. అగో గా కార్యం చేయబట్టి మోడీ సార్ మీద గీ కాకకు పాయరం ఇంకింత పెరిగిందట. అందుకే మోడీ సార్ దేవుడు అన్నట్టు జోలి చెప్తుండు కాక. అంతేకాదు ఒక్కసారైనా మోడీ సార్ను కలవాలని అనుకుంటున్నాడట. కలిసి గట్టిగా అలుముకొని ఆలింగనం చేసుకోవాలని ఉన్నదట కాకకు. అందుకే గిట్ల గిసొంటి కార్యం ముంగటేసుకున్నాడు. ఏమైనా అందరా రామయ్య భక్తుల తరిస్తుంటే గీ కాక మాత్రం మోడీ సార్ భక్తిలో మునిగిదేలుతున్నాడు. మొత్తానికి ప్రధానమంత్రి మోడీ సార్ కు భలే భక్తుడే దొరికిండు పొర్రి.
ప్లాస్టిక్ బంద్ పెట్టాలి అని ఎన్ని మాటలు అనుకున్నా ఆ ప్లాస్టిక్ మనుల గలవ వాడకుండా నడుస్తూనే లేదు. ఎంత వద్దనుకున్నా ఏడనో కాడ ప్లాస్టిక్ వాడుడే అవుతుంది. అందుకే మనం బంద్ పెట్టుడు కాదు, అసలు ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసుడే బంద్ పెట్టాలి. అప్పుడు కానీ ఈ భూమిని ప్లాస్టిక్ భూతం ఈడ్చిపెట్టది. అందుకు తగ్గట్టే మన దేశంలో ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో ఇగో గివీలు చేసిన ప్రయత్నం మంచిగున్నది, చూడురు గదేందో మీరు కూడా. ఇవాళ రేపు తినే కాడ తాగే కాడ ఏడ చూసినా ప్లాస్టికే. ఓ కాడ లేదు ఓ కాడ ఉన్నది అన్నది లేదు, ఏడ చూసినా ప్లాస్టికే, ఎందెందు వెతికినా ప్లాస్టికే. అందుకే ప్లాస్టిక్ బదులు తీరొక్క తీర్ల ఇగ్రాలతోటి తీరొక్క తీర్ల వస్తువులు తయారు చేస్తుర్రు ఇగ్రం కలోళ్ళు కొందరు. ఇగో అట్లే ప్లాస్టిక్ భూతాన్ని తరిమేతందుకు మంచి ఇగ్రమే కనిపెట్టిర్రు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు. ఇగ్రం అంటే మామూలు ఇగ్రం కాదు, అందరికంటే వెరైటీగా చిరుధాన్యాలతోటి ప్లేట్లు చెంచాలు తయారు చేసిర్రు. అగ చూడుర్రి తినే ధాన్యాలతోటి తినేతందుకు వాడేటి వస్తువులను ఎట్లా అచ్చుపోసిర్రో. ఈ వస్తువులలో తినుడే కాకుండా ఆఖరికి వస్తువులను కూడా తినొచ్చు. ఒకేలా తినకపోయినా బయట పారేస్తే భూమిలో కరిగిపోతాయి, చెట్ల గిట్ల వేస్తే ఎరువు అవుతాయి. అట్లా భలే ఇగ్రం కొద్దీ మినుములతోటి తయారు చేసిర్రట ఈ వస్తువులను. ఇక ఇప్పుడిప్పుడే కదా గిట్ల వేసుడు మొదలు పెట్టిర్రు, ఇంకా ఏమేం చేయొచ్చు అన్న దాని మీద పరిశోధనలు చేస్తుర్రట. ఇక ఇసొంటి వస్తువుల మీద కంటికి కనబడని బ్యాక్టీరియా అసొంటి జీవరాశులు పెరుగుతాయని డౌట్ పడుతుర్రేమో. అది కూడా టెస్టులు చేసిర్రట, అసొంటి తిప్పలేం లేదట. కాకపోతే తయారు చేసిన 30 దినాలలో వాడుకోవాలట. ఇక ఎచ్చటి పదార్థాలైనా చల్లటి పదార్థాలైనా గట్టిది నీళ్ళ అసొంటిది ఏదైనా ఈ వస్తువులలో వేసుకొని తినొచ్చు అన్నట్టు చెప్తుర్రు. ఎసొంటి హాని ఉండదట, పైగా చిరుధాన్యాలు తిన్నట్టు ఉంటదట. ఏమైనా మంచిగున్నది కదా అన్నల్లా ఇగ్రం.